ఛాంపియన్స్ ట్రోఫీ మనదే, ఫైనల్లో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ అంటూ మనకి లేటెస్ట్ ఒక న్యూస్ వస్తుంది. మన టీమిండియా క్రికెట్ జట్టు ఐసీసీ ట్రోఫీలో గెలవడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ మనదే, ఫైనల్లో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ పోటీనించిన భారత్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. భారత్కి ఇది 2వ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. అంతకుముందు 2013లో ధోని కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. మొదటి బ్యాటింగ్ న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులు మోస్తరు స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలిచింది. భారత్ విజయంలో రోహిత్ శర్మ 76, 83 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లు, హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. 48 పరుగులు చేసి అయ్యర్ రాణించాడు అంటూ మనకు ఒక అంశం ఇస్తున్నారు. అయితే ఇక్కడ భారత్కి ఇది 2వ ఛాంపియన్స్ ట్రోఫీ అంటున్నారు. మనకి కొన్ని న్యూస్ పేపర్లు, కొన్ని న్యూస్ ఛానల్స్ ఏమో 3వది అంటున్నారు. ఇదైతే మనకి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అయితే మన టీమిండియా గెలవడం జరిగింది. ఈ సందర్భంగా మన టీమిండియాకి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కే గిరేందర్ రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ ఇండియా. Please like, share and comment, subscribe.